శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక, మీ పనులలో మీరు రేపటి రోజున పట్టుదలతో చేయడం ద్వారా విజయవంతులు అవుతారు. విఘ్నాలు ఎదురైనా గాని వాటిని మీరు సునాయాసంగా అధిగమించే సామర్థ్యం మీకు రెట్టింపు అవుతోంది. అవసరాలకు మీకు రేపటి రోజున ధనం చేతికి అందుతోంది. అభిష్టాలు నెరవేరుతాయి. దగ్గరి వారితో మీరు మాత్రం రేపటి రోజున విభేదించవద్దు. అపోహలు తొలగుతాయి. ఉద్యోగంలో మీకు రేపటి రోజున మంచి పేరు వస్తోంది. వ్యాపారపరమైనటువంటి లాభం కూడా పొందుతారు అనే చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ కుటుంబ సభ్యుల నుండి చేస్తున్నటువంటి మీకు పనులలో చక్కటి ప్రోత్సాహం అనేది మీకు దక్కుతోంది. ఇక అదే విధంగా మీ పనులలో మీరు రేపటి రోజున చాలా బిజీగా మారబోతున్నారు. పనిలో మీకు ఒత్తిడిలు పెరిగే సూచనలు ఉంటున్నాయి. ముఖ్యమైన వ్యక్తులను మీరు కలుస్తారు. కెరియర్ పరంగా మీకు నూతన అవకాశాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీ బిజీ లైఫ్ వలన రేపటి రోజున మీకు సంబంధించినటువంటి కొన్ని పనులను పెండింగ్ పెడతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో గడపాలి అనుకునే ప్రణాళికలు కూడా రేపటి రోజున విఫలం అవ్వచ్చు. వ్యాపారపరంగా చూస్తే గనుక ఈ మేషరాశి వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే మీరు ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోయేందుకు సమయం అనుకూలంగా మారబోతోంది. ఆగిపోయినటువంటి బిల్స్ కూడా ఇప్పుడు మీ చేతికి అందే విధంగా రిలీజ్ అవ్వబోతూ ఉన్నాయి. ఇక దీంతో పాటుగా మీకు రావాల్సినటువంటి బకాయిలు కూడా చేతికి అందే ఆస్కారం కనిపిస్తోంది. ఇక ఎవరైతే రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి రేపటి రోజున చక్కగా ఫలప్రదం కాబోతున్నాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారు. ఇక దీంతో పాటుగా మీరు చెల్లించాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు రేపటి రోజున తిరిగి చెల్లిస్తారు. ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉద్యోగస్తులకు రేపటి రోజున మీ సమయం అనేది వృధా కాకుండా కాపాడుకోవాలి. అలా జరగకుండా ఉండాలంటే ఎవరితో కూడా మీరు ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకుండా మాట్లాడొద్దు. ఇక మాటల్లో పడితే సమయం వృధా అయినట్టే కదా. తద్వారా మీ పని భారం కూడా పెరుగుతోంది. ఆకస్మిక ప్రయాణాలు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చూస్తే గనుక మీ ఆరోగ్యం రేపటి రోజున కుదుట పడుతోంది. ఇక విద్యార్థులకి చదువులపైన మరింత శ్రద్ధ పెట్టి చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో మీకు సత్ఫలితాలు పొందే అవకాశాలు ఉంటున్నాయి. కెరియర్ పరంగా కూడా ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు నూతన ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. మీకు వచ్చే అవకాశాలను వినియోగించుకోవాలి. ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల కనిపిస్తోంది. మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి రేపు విఘ్నేశ్వర అష్టక పారాయణ చేయడం, వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజ చేస్తే చాలా మంచిది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.